హాయ్ గుంటూరు కారం ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ అయింది. ఓవరాల్గా అయితే ట్రైలర్ బాగుందండి. కొన్ని షేడ్స్ వేరే వేరే సినిమాలు కనిపించినప్పటికీ ఓవరాల్గా అయితే కనిపించింది, బాగుంది ట్రైలర్ అయితే. ఏదైతే మనం సాంగ్స్ రిలీజ్ చేసినప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యారు. మహేష్ ఫ్యాన్సే కాదు, మిగతా ఆడియన్స్ కానీ, చాలా న్యూట్రల్గా ఉండే ఆడియన్స్ కానీ చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు మహేష్ సినిమా ఏంటి, తమని ఇలా కొట్టడం ఏంటి, సాంగ్స్ కానీ సర్కార్ వారి పాటలు అంతగా ఏం నచ్చవు. కళావతి ఒకటి తప్ప మిగతా పాటలు అంతగా ఇంప్రెస్గా ఉండవు. కానీ గుంటూరు కారం కూడా అదే రిపీట్ అయింది మళ్ళీ. ఓవరాల్గా అయితే చాలామంది విమర్శలు వచ్చినాయి. అనిరుద్ధిని పెట్టుకున్న బాగుండేది అనిపించింది. కానీ ఫైనల్గా అయితే ట్రయల్ చూసిన తర్వాత అయితే ఓకే, త్రివిక్రమ్ అయితే మంచిగా స్టోరీని పెట్టుకున్నాడు సినిమాలో. సినిమా ఖచ్చితంగా ఒక ఇంప్రెషన్ అయితే కలిగించింది ట్రయలర్ అయితే. ఎవరైనా ట్రయల్ చూసినాకైతే ఖచ్చితంగా మన మహేష్ బాబుని ఇంతకుముందు చూడని షేడ్స్ అయితే కనిపించినాయి. ఓవర్ మాస్ కనిపించాడు. ఇంతకుముందు సిగరెట్లు తాగాడు కానీ తక్కువ, తర్వాత పోకిరి తర్వాత మానేశాడు అనుకుంటాను. ఇప్పుడు మళ్ళీ అయితే బీడీతో స్టార్ట్ చేశాడు. ఎక్కడ కనిపించినా 90% ట్రయల్లో బీడీతోనే కనిపించాడు. ఫైట్స్ కావచ్చు, లేకుంటే కామెడీ టైమింగ్ కావచ్చు, ఎక్కడ చూసినా మనకైతే బీడీతో కనిపిస్తున్నాడు. అలానే రజనీకాంత్ స్టైల్ టైపు ఒక ఇమిటేషన్ చేశాడు. అగ్గిపెట్టిని ఇసిరేసి బీడీని కాల్చుకోవడం నచ్చింది. మరి రేపొద్దున థియేటర్లో అయితే దద్దరిల్లిపోద్ది. అలాంటి సీన్లు వచ్చినప్పుడల్లా ప్రతిసారి కూడా దద్దరిల్లిపోద్ది. మహేష్ బాబు ఒక క్లాస్ హీరో, ఫ్యామిలీ హీరో, కానీ ఒక మాస్ హీరోనే, కానీ మాస్గా అయితే ఎవరు చూపించలేదు. ఇక్కడైతే మాస్గా అనిపిస్తుంది. మన మహేష్ బాబుని అయితే మాస్ని చూపిస్తున్నాడు త్రివిక్రమ్ అయితే. కొన్ని డైలాగులు కూడా బాగున్నాయి. ఆ సినిమా కొన్ని పంచి డైలాగులు బాగానే ఉన్నాయి. అలానే స్టోరీ వైజ్ కూడా కనిపిస్తుంది మనకు, క్లియర్గా కనిపిస్తుంది. స్టార్టింగ్లోనే చూపించేస్తారు కదా, అక్కడ నుంచి వెళ్ళిపోవడం, రమ్యకృష్ణ వాళ్ళ అమ్మని తెలిసిపోతుంది. కానీ ఫైనల్గా ఏం జరిగిద్ది అనేది మన సినిమా చూసి చూడాల్సిందే, అంతకుమించి ఏం చేయలేం. కాబట్టి నాకు బాగా నచ్చింది. కొంచెం ఆలవైకుంఠపురం కొంచెం షేడ్స్ అయితే అక్కడక్కడ కొన్ని కనిపించినాయి. ఓవరాల్గా అయితే కొన్ని అక్కడక్కడ కనిపించింది తప్ప ఓవరాల్గా అయితే కొత్త స్టోరీ అనుకుందాం. మళ్ళీ ఒక అజ్ఞాతవాసిలా కాకుండా కొంచెం గ్రిప్పింగ్గా మంచి స్టోరీతో అయితే ఉంటుందని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే ట్రయల్ చూసినాక మనకు అనిపిస్తుంది ఒక మంచి స్టోరీ సినిమాలో ఉంది, మంచి కథ ఉన్నట్టు క్లియర్ కనిపిస్తుంది. సినిమా అయితే హిట్ కొట్టబోతున్నాడు. నాకు తెలిసి ఈ ట్రయల్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ ప్రయారిటీ, చాలా సినిమాలు వస్తున్నాయి, సాయిందేవ్, స్వామిరారా, అలానే హనుమాన్ వస్తున్నాయి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా మహేష్ బాబు సినిమాకి ఇస్తారు. చూద్దాం మరి 12వ తారీఖు థియేటర్లో. సబ్స్క్రైబ్ చేయండి.